హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఏంటి బ్యాగులు పెట్టుకున్నాను అనుకుంటున్నారా? ఈరోజైతే మా సోల్జర్ వంటగదికి రెస్ట్ ఇచ్చి నువ్వైతే బాగా రెస్ట్ తీసుకో అని చెప్పారు. ఏంటా వంటగదికి రెస్ట్ అనేసరికి ఆలోచించే లోపే బాక్సులన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి ఉంచు అని చెప్పారు. అప్పుడు అర్థమైంది ఈరోజు మెస్ నుండి ఫుడ్ వస్తుంది అని. అమ్మయ్య అనుకొని మనకి ఏమైనా ఒక పని తప్పింది అంటే ఇంకో పని కంపల్సరీ చేస్తాం కదా. సరేలే, ఇన్ని రోజుల నుండి వర్షం 2-3 మంత్స్ నుండి అసలు సరిగ్గా ఎండే తెలీదు. సరేలే వంట లేదు కదా అనేసి ఇంటి నుండి తీసుకొచ్చిన రేషన్ మొత్తం, అంటే ఇంటి నుండి అంటే ఊరు నుండి తీసుకొచ్చామన్నమాట. ఆ రేషన్ మొత్తం కొంచెం చెమ్మగా అయిపోతుంది. గోడలు కూడా అసలు చెమ్మ పట్టేసాయి అనమాట. అంత వర్షం, తుఫాను వర్షం కూడా కాదు. ఈరోజైతే మంచి ఎండెక్కింది. ఒక 2 రోజులు మంచి ఎండెక్కడంతో అన్ని బట్టలు ఇద్దరం కలిసి ఫటాఫట అయిపోయాయి. ఇంకా రెస్ట్ తీసుకో, పడుకో అనేసరికి సరే నువ్వు వెళ్ళు అని నేను ఇంక ఈ పని అయితే మొదలు పెట్టేశాను. మేడం మీద ఎండ ఎక్కువ వస్తుంది కదా అనేసి ఇంకైతే రేషన్ ఒక్కొక్కటి పట్టుకొని వెళ్ళి ఆరబెట్టడం మొదలుపెట్టాను. అన్నీ మ్యాక్సిమం ఇంట్లో ఎక్కువగా ఉండేటట్టే తీసుకొస్తాం కదా. అందులోని మేము ఊరు నుండి పప్పులు, ఉప్పులు, చింతపండు, రైస్ అన్నీ తీసుకొస్తాం అనమాట. ఎందుకంటే పొలంలో పండినవనేసి. సరే అవన్నీ పాడు చేయడం కరెక్ట్ కాదు కదా అని ఎండబెడుతున్నాను. సూర్యుడు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాడు, మామూలుగా కాదు. చెమటలు ఘోరంగా వస్తున్నాయి. ఇవి మా అత్తగారు అన్నమాట. రాగులు మాకు రోజు అంబలు తాగడం అలవాటు. అందుకే రాగులు అయితే కొంచెం స్టాకే పెట్టుకుంటాం. ఎవ్రీ మంత్ కాకపోయినా ఒక 2 మంత్స్కి ఒకసారి ఆడించుకుంటాం. మా అత్తగారు చూడండి 3 ప్యాకెట్లు పెట్టారు. అంటే ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కోసారి ఆడించుకోండి అని చెప్పేసి, అంతా ఒకసారైనా పిండి బాగోదు కదా అని. ఇంకా అందులో చూసారా చేపలండి. ఇవంటే మనకు దూరం. ఎండు చేపలు, నెత్తళ్ళు ఇలాంటివన్నీ మనకు దూరం. కానీ మా సోల్జర్, మా పెద్ద పాప బాగా ఇష్టంగా తింటారు. నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళ కోసం అయితే వండుతూ ఉంటానన్నమాట. చెప్పాను కదా, పెళ్ళి అయితే జీవితం మారుతుందో లేదో కానీ రుచులు అభిరుచులు మారిపోతూ ఉంటాయి. కానీ ఈ ఎండు మాత్రం నాకు ఇంకా మారలేదు. నాకు చిన్నప్పటి నుండి అలవాట్లేదు, ఇప్పటికీ కూడా తిన్న ఎప్పుడు కూడా. మా అత్తగారు వీటినైతే బాగా, అంటే తల తోక అన్నీ కట్ చేసేసి క్లీన్ చేసి ఎండబెట్టి వీటికి పసుపు ఇంకా కరివేపాకు వేసి పంపించారనమాట. స్మెల్ రాకుండా పాడవకుండా చక్కగా చేసి పంపించారు. కానీ మనకు ఎక్కువ కదా. నెక్స్ట్ అయితే ఇక్కడ వేరుశనగ పలుకులు ఉంటాయి, కానీ పెద్ద పలుకులు నెక్స్ట్ మ్యాక్సిమం పాడైపోతుంటాయి అన్నమాట. అంటే కుళ్ళినవి ఎక్కువ ఉంటాయి. అందుకే మా పిన్ని అయితే వేరుశనగ పలుకులు ఒక 3-4 కేజీల వరకు పంపించారు. అవి కూడా ఎప్పటికప్పుడు ఎండలో పెట్టుకోకపోతే పాడైపోతాయని వాటిని కూడా వేసేసా. ఇంకా మినప్పప్పులు, తొక్క తీసిన పప్పు, తొక్క తీయని పప్పు. తొక్క తీసిందేమో ఇడ్లీకి వేస్తుంటాను, తొక్క తీయంది దోశకి ఇంకా వడలకి వేస్తుంటాను. ఇది ఒక్క పప్పు కూడా పోనివ్వకూడదు అని మా అమ్మ పదే చెప్పింది. పొలంకి వచ్చేసరికి వీటి పాటలన్నీ ఇన్ని కాదు, ఏది పాడు చేయకు, చక్కగా వండుకోండి అని పదే చెప్తూ ఉంటారనమాట. నేను కూడా అంత పాడు చేసే రకాన్ని కాదు, ఏది కూడా విడిచిపెట్టను, వేస్ట్ చేయను. కొంచెంగా వండుతూ ఉంటాను. ఇంకా ఈ వడియాలు ఉన్నాయి కదా, మినపొడియాలు, మా అమ్మగారు అత్తగారు ఇద్దరూ చేశారు. అవి కూడా ఇద్దరివి కొంచెం తీసుకొచ్చేసాను అన్నమాట. వాళ్ళకి కొంచెం విడిచిపెట్టేసి ఇద్దరికి కొంచెం తీసుకొచ్చేసాను. నెక్స్ట్ ఏమో ఇక్కడ అప్పడాలు దొరుకుతాయి, కానీ ఇంకా ప్లెయిన్ అప్పడాలు హోటల్స్లో ఉంటాయి కదా, అలాంటివి దొరుకుతూ ఉంటాయి. అందుకే నువ్వుల అప్పడాలు మా అమ్మ పెట్టారు. ఈ జీలకర్ర వాము అప్పడాలు మా ఆడపడుచు పెట్టారనమాట. చాలా బాగుంటాయి. చేపించి పెట్టారనమాట. ఇంకా మా అత్తగారు అయితే చింతపండు అయితే ఎప్పుడు తిరుపతి లడ్డూలా పెడతారు. లడ్డూలా చుట్టి నచ్చినప్పుడల్లా నేను తక్కువగానే చింతపండు వాడతాను. మహా అయితే ఒక నెలకి ఒక 1/2 కేజీ అవుతుందేమో. ఎందుకంటే చేపలు వండినప్పుడే ఎక్కువగా చేస్తుంటాను. మ్యాక్సిమం పప్పు రోజు చేస్తాము. వారానికి ఒకసారి అనుకుంటా చారు చేస్తాము. అందుకే చింతపండు తక్కువగానే అవుతుంది, తక్కువగానే తీసుకొచ్చాను. అది కూడా ఇక్కడ అస్సలు బాగోదు, అంత తొక్క పిక్కలతో ఉంటాయి. మా
మా అత్త చాలా క్లీన్ చేసి రౌండ్ బాల్స్ చేసి మరీ పెట్టారు. ఏదైనా పిల్లలు వస్తాము అంటే చాలు అత్త వాళ్ళు అమ్మ వాళ్ళు అన్నీ ముందుగానే రెడీ చేసి మా కోసం రెడీ చేసి ఉంచుతారనమాట, క్లీన్ చేసి. మేము ఎప్పుడైతే బయలుదేరుతామో అప్పుడు పిండి వంటలు కూడా మొదలు పెడతారనమాట ఇద్దరు కూడా. ఏదైనా వాళ్ళకి చాలా అభిమానం కదా, దూరంగా ఉంటాము, పిల్లలు వస్తారు, ఏదైనా పెట్టాలి చెయ్యాలి అనే ఆతృత అయితే బాగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి, కొన్ని దొరకవు. ఇగోండి రాగులని చింతపండని ఇలాంటివి దొరకవు. మ్యాక్సిమం క్యాంటీన్లో అన్నీ దొరుకుతాయి, కానీ అంత క్వాలిటీ ఉండవన్నమాట మన మన దగ్గర దొరికేలాగా. అందుకు నేను అన్నీ తీసుకొస్తూ ఉంటాము. రాగులు ఇదిగోండి, ఇది కూడా మా పంట పొలంలో పండిందనమాట. మా అమ్మ తొక్క తీసి మరీ పెట్టారు. ఇంకా వేరుశనగ పలుకులు చాలా బాగుంటాయి ఊర్లోవి. ఎక్కడైతే బండగా ఉంటాయి, మ్యాక్సిమం అందులో కుళ్ళినవే ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకోసమే నేను తీసుకొస్తూ ఉంటాను. ఇంకా ఇదిగోండి వడియాలు ఇవి. ఈ మినపొడి ఎలా అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకు అసలు తెలియదు చాలా రోజుల వరకు. ఈ మధ్య అయితే అలా ఈ లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు మా అత్తగారు అమ్మగారి ఇద్దరి దగ్గర ఈ వంటను చూశాను, సరే అని పట్టుకొచ్చాను. నేను ట్రై చేసాక కూడా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. అప్పుడప్పుడు వండుతూ ఉంటామన్నమాట. ఇంకా నెత్తళ్ళు చూడండి ఎంత సాఫ్ట్ చేసి పసుపు కరివేపాకు ఎందుకు పెడతారంటే జర్నీలో స్మెల్ రాకుండా ఉండడానికి పసుపు కూడా బాగా వేసి చాలా క్లీన్ చేసి పెట్టారు. ఇంకా ఇవి అప్పడాలు సగ్గుబియ్యం అప్పడాలు మా అమ్మగారు పెట్టారు నువ్వులు వేసి. ఇవన్నీ కూడా కొన్నివే, అవి మా అమ్మ చేసినవి. మ్యాక్సిమం అయిపోయి ఇంకొంచెమే ఉన్నాయి. అన్నీ పైన వేసేసాను, ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు, ఎవ్వరు కూడా లేరు. ఇప్పుడేమైనా సడన్గా వర్షం వచ్చిందంటే నా పరిస్థితి చూడాలి. అసలు ఘోరంగా ఉంటుంది కదా, అన్నీ పట్టుకొని వెళ్ళాలంటే చాలా కష్టమైపోద్ది. కానీ వర్షం వచ్చే సూచనలు అయితే ఏమీ లేవు, చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఆ నమ్మకంతోనే అన్నీ వేసేసాను. చెమటలు అయితే ఘోరంగా వస్తున్నాయి అన్నమాట, అంత ఎండగా కూడా ఉంది. ఈ ఎండు చేపలు నెత్తళ్ళు ఎలా తింటారేమో కానీ నేను అది వండేటప్పుడు ఉప్పు చూసినా కూడా మళ్ళీ టంగ్ క్లీన్ చేసుకుంటాను. అంత నాకు నచ్చదు, అంతే. మరి ఇంకెప్పుడు నచ్చదేమో అది. అన్నీ ఆరబెట్టి కింద నుండి పైకి పైనుండి కిందకి తిరిగేసరికి ఈరోజు నాకు బాగా తీరిపోయింది, మామూలుగా లేదు. వంట లేకపోయినా ఈ పని అంతా అయ్యేసరికి 1:30 అయ్యింది. మా సోల్జర్ వచ్చే టైం కూడా అయిపోయింది. వచ్చేటప్పుడు వెట్ క్యాంటీన్లో వేడి వేడి జిలేబీలు అయితే తీసుకొచ్చారు. ఇవి గీలో ఫ్రై చేస్తారు, చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. మా సోల్జర్ అసలు బయట ఫుడ్ అసలు తినరు, కానీ ఈ జిలేబీలు అయితే వేడివేడిగా ఉన్నప్పుడు ఇష్టంగా తింటారన్నమాట. నాకైతే ఈ జిలేబీలు బాగా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ జిలేబీ అంటే ఇష్టం? ఇంకా ఈరోజు అయితే ఇంకా లతక్క మన తెలుగు వాళ్ళు ఉంటారు, ఆ అక్క అయితే కడి పంపించారు. చాలా టేస్టీగా ఉంది. ఇది మెస్లో చేసింది అయితే అస్సలు బాగోదు, కానీ అక్క బాగా చేసింది, చాలా బాగా చేసింది, బాగుంది కూడా. ఈరోజు లంచ్లోకి ఇది కూడా స్పెషల్. ఇంకా మా సోల్జర్ వచ్చేసారు, వచ్చేసే టైం అయింది. బ్యాగ్ అయితే ఓపెన్ చేసేస్తున్నా, చాలా అంటే చాలా ఆకలేసేస్తుంది. ఏమున్నాయా అని చూస్తున్నాను, ఏమున్నా కూడా ఫటాఫట్లు ఆడించేయాలన్నమాట, అంత ఆకలేస్తుంది. మేము మంత్లీ ఒకసారి 2 సార్లు ఇలా తీసుకొస్తూ ఉంటాం అన్నమాట మెస్ నుండి. సమయం సందర్భం బట్టే అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటాం. అలాని ఇదేం ఫ్రీ కాదు, డబ్బులకే. కాకపోతే తక్కువ డబ్బులకే వస్తాయి. మేము 3 ప్లేట్స్ చెప్పుకున్నామన్నమాట, ముందు రోజు చెప్పుకోవాలి. ఈరోజు మెస్ నుండి ఫుడ్ చూడండి. నేను రైస్ అయితే ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేస్తాను, మెస్లో తెచ్చినా కూడా. ఎందుకంటే ఈ పిల్లలకి ఇది పెట్టను, ఎందుకంటే చాలా హార్డ్గా ఉంటుంది. కానీ ఈసారి సాఫ్ట్గానే ఉంది, అయినా కూడా నేను ఆల్రెడీ ముందే వండేసాను రైస్. నెక్స్ట్ అయితే కంపల్సరీ ఈ వెజిటేబుల్ సలాడ్ అయితే ఉంటుంది. ఈ సలాడ్ అంటే మా చిన్న పాపకి పిచ్చి ఇష్టం, అందులోని కీర అంటే చాలా ఇష్టం, తనే బాగా తింటూ ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు పప్పు, కందిపప్పు కాదు మసూర్ దాల్, ఈ కందిపప్పు ఇది చేస్తుంటారు. ఈరోజు మినప్పప్పు తొక్కతో అన్నమాట ఇలా చేస్తారు. ఈరోజు అది స్పెషల్ ఇక్కడ పప్పు అయితే బాగుంటుంది. నాకు ఇది ఎలాగో ఒకసారి తెలుసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. చేపలు చూసారా ఎంత బాగున్నాయో, ఫ్రై చేసి
సైడ్కి ఉంచేస్తారు, గ్రేవీ ఒక సైడ్కి ఉంచుతారు. మనకు కావాల్సినప్పుడు ఈ చేపలనేమో గ్రేవీలో వేసి పెడుతూ ఉంటారు అందరికీ. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మసాలాలు కూడా పెద్దగా యూజ్ చేయరు. కొద్దిమంది మెస్ ఫుడ్ బాగోదు అంటారు, చాలా బాగుంటుంది మెస్ ఫుడ్ కూడా. అంటే రోజు తింటే బాగోదేమో, అప్పుడప్పుడు కదా బాగానే ఉంటుంది. పన్నీర్ చూసారు ఎంత తక్కువ వచ్చిందో, ఎందుకంటే 3 ప్లేట్స్ కదా, 2 నాన్ వెజ్ 1 వెజ్ అనమాట. అందుకే 1 వెజ్ తక్కువ వచ్చింది. ఇంకా రోజు ఫ్రూట్స్ ఇస్తారు వాళ్ళకి, ఫ్రూట్స్ ఏదైనా స్వీట్ లేదంటే చాక్లెట్స్. ఈరోజు స్వీట్ లేదు, చాక్లెట్స్ ఇచ్చారనమాట. తర్వాత చపాతీలు అంటే కంపల్సరీ ఉండాలి, రైస్ ఉన్నా లేకపోయినా. ఇక్కడ వాళ్ళకి మన ఆంధ్ర సౌత్ వాళ్ళకి రైస్, మిగిలిన వాళ్ళు మ్యాక్సిమం చపాతీ చపాతీ చపాతీ. మా చిన్నుకి మెస్ ఫుడ్ అంటే పిచ్చి ఇష్టం, బాగా ఇష్టంగా తింటుంది. మా అనిత 4 అయ్యేసరికి అయితే అన్నీ చక్కగా ఆరిపోయి ఎక్కడక్కడ సర్దుకొని ఎందులో పెట్టాలో అందులో అన్నీ పెట్టేసి, ఇంకా ఈ ఎండు చేపలు నెత్తళ్ళు ఉన్న బ్యాగ్లో అయితే కరివేపాకు బాగా వేసి మూత పెట్టేశాను. ఇలా జరిగింది ఈరోజు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అంతేకాదు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.